హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో పప్పులేమీ నానిపోయిన అవసరం లేకుండా చాలా అంటే చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. నేను చూపించబోయే ఈ బటర్ దోశ అయితే నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. మీకు చూస్తుంటేనే అర్థం అవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలాగో చూసేద్దాం. ఇంకా ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి మనం ఉడికించుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. 1 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకోవాలి. మీ దగ్గర పుల్లంటి పెరుగు ఉంటే అదే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీనిలోకి 1/3 కప్పు వరకు సూజీ రవ్వను అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోండి. ఇలా శనగపిండి వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. దోశ కలర్ఫుల్గా ఉండాలంటే ఇలా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఇదంతా కూడా మెత్తని పేస్ట్ కింద మనం గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బ్యాటర్ అన్నది చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న ఈ బ్యాటర్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మనం ఎటువంటి పప్పులు నానిపోయిన అవసరం లేకుండానే ఇలా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడం కోసం ఇదే మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు వాటర్ వేసి ఆ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మనకి దోశ బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే తయారు చేసుకోవాలండి. ఈ బ్యాటర్ని మనం రాత్రి ప్రిపేర్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ మనకి హడావుడి లేకుండా మనం వెంటనే టిఫిన్ వేసుకోవడానికి రెడీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే దోశ వేయడానికి ముందు పెనాన్ని ఇలా వాటర్ చల్లి టిష్యూతో మొత్తం వాటర్ అంతా తుడిచేసి ఇక్కడ చూపిస్తున్నట్టు 1 టీ స్పూన్ వరకు బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం వేసిన ఈ బటర్ మొత్తం పెనానికి పూర్తిగా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దోశ బ్యాటర్ని ఇక్కడ చూపిస్తున్నట్టు హాఫ్ వరకు తీసుకుని ఇక్కడ వేడిగా ఉన్న పెనం మీద ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడైతే పైనుంచి 1 టీ స్పూన్ వరకు ఇలా బటర్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇన్కేస్ బటర్ లేకపోతే నెయ్యి అయినా లేకపోతే ఆయిల్ అయినా కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ దోశ కాల్చేటప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టండి, హై ఫ్లేమ్లో కాకుండా. చూడండి, చాలా చక్కగా కాలింది కదా. ఈ దోశ టేస్ట్ విషయానికి వస్తే నోట్లో పెట్టగానే నవలక్కర్ లేకుండానే కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.